ఆన్గాలే మంచి మాటలు చెప్పే మా అమ్మని నీ సీఎం రేవంత్ రెడ్డి గారే గౌరవిస్తావు అట్లా అంటూ నువ్వెంత ఇష్టపడ్డావు ఇక చెప్పాను ఉన్నంతా చెప్పాం గొల్ల కుర్మలు అంటే యాదవ్ అంటే పూర్వ ఇలా గొర్రెలు వస్తారు బరువులు వస్తారు కాదు బిడ్డ ఈ సమాజానికి అన్యాయం జరిగిందంటే ఒక్కటి పడేసి అన్ని రోజులు వస్తాయని చెప్పాను ఇలా మా విశ్వమ యాదవ్ అన్నందుకు మాకు చాలా కుటుంబం వస్తుంది ఒక్కరాని ఆశయం వస్తుంది ఇలా మా యాదవ్ అందరూ కూడా పెద్ద పెద్ద వచ్చుకుంటూ ఇలా ప్రతి ఒక్కరిని కృషి చేస్తున్నా ఈశ్వరమ్మ యాదవ్ అంటావు అబ్బాయి నిజంగా ముందు బాధపడుకుంటున్నా ఒక గౌరవ పదవి కాబట్టి మాట్లాడకపోతున్నా కానీ లేకపోతే పొడగా చెప్తాను కదా ఈ శక్తుడు శక్తం పెట్టాడే శక్తి రోజుల్లో గుర్తు పెట్టుకో ఇది నిజంగా ఇప్పుడు తెలంగాణ ఏ కులమైనా ఏ మతమైనా మహిళని గౌరవించే సాంప్రదాయం ఉంటుంది ఇలా మౌనాన్ని కించపరుస్తున్నామంటే నువ్వు ఎందుకు పైగా సన్యాసి ఇంత పెద్ద మంచిది ఎన్నో పెద్ద మంచి నువ్వు మాట్లాడుతున్నావంటే నీ బతుకు అర్థం ఉందా నీ ఇంత మహిళ నడుగురా బాబు ఇంత కాదమ్మా ఇంత నిజంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అదే పిసిసి మహేష్ కుమార్ గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము బెదిరిస్తలేం ఏమంటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి నమ్మకాలని నిజంగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయండి నెక్స్ట్ టైం చెప్పే కదా ఈ ఎంపీ లెవెల్ మీరు సస్పెండ్ చేస్తే ఈ ఎంపీ లెవెల్లో మా ఈశ్వరమ్మ గారిని లేకపోతే ఈశ్వరమ్మ మన్నన్న గారి ఎమ్మెల్యే గెలిపించుకుంటాం 100 మంది ఇస్తాం మేము కష్టాలు పనిచేస్తాం నువ్వు ఇద్దరు మనం చూపించడం గెలిపించుకున్నాం అట్లా ఇట్లా కూడా గెలిపించుకున్నాం ఇక రోజు మొదలైన బిడ్డ నిజంగా చెప్తున్నా ఇలా వ్యక్తులు ఎస్ బీసీలు ఇలా వ్యక్తులు ఎస్ యాదవ్లు అనే యుద్ధం మొదలైంది కొడతా మీరు ఇట్లా చేస్తే మాత్రం కబడ్డాలని తెలుస్తున్నాం నిజంగా చెప్తున్నాం 20 గంటల శ్రమ అయిపోతుంది తీవ్రమైన పదం వేసుకోవడం వస్తుంది చూడు బిడ్డ కబడ్డా థ్యాంక్ యూ